హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐడియాస్ అట్ హోమ్ పద్మ. ఈరోజు ఈ వీడియోలో మేము షిరిడి 2 days అన్నది ట్రిప్ ఎలా వెళ్ళాము, అక్కడ ఏమేమి చూసాము, తిరిగి ఎలా రిటర్న్ అయ్యాము, మొత్తం అన్ని డీటెయిల్గా చెప్తానండి. షిరిడి నుంచి అక్కడికి మనం ఎలా వెళ్ళవచ్చు ఏంటి అన్నది కూడా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే మేము ముందు రోజు నైట్ అనమాట, నైట్ ట్రైన్ 9:30కి అండి సాయినగర్ ట్రైన్ అయితే ఎక్కాము. ఎర్లీ మార్నింగ్ 4:30కి దింపేస్తుందండి. ముంబైలో మేము దాదర్లో ఎక్కాము. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి మనం ఆటో తీసుకుని ఎక్కడైతే మనం రూమ్ బుక్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళాలన్నమాట. సో మేము అక్కడికైతే వచ్చేసాము. మీరు ఆటో పర్ పర్సన్కి వచ్చేసరికి 20 రూపీస్ అలా తీసుకుంటారండి. అడగాలి, ఇంకా ఎక్కువే తీసుకుంటారు. మనము 20 రూపీస్ 30 రూపీస్ అయితే మాత్రం వాళ్ళకి కరెక్ట్గా ఇచ్చినట్టండి. ఇప్పుడైతే కొత్తగా రూల్స్ వచ్చాయండి. ఏంటంటే ఏదైనా మనం రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేవి తీసుకెళ్ళాలట. మేము ఆ జిరాక్స్ తీసుకెళ్లాలన్న విషయం తెలియలేదు. సో అందుకే మేము అక్కడ వెయిట్ చేసాము. ఫ్రీగా జిరాక్స్ అయితే తీసిస్తున్నారు, కొంచెం టైం అయితే వేస్ట్ అవుతుంది. సో రూమ్కి వెళ్ళిపోయాము. మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే రెడీ అయ్యామండి. సో రెడీ అయ్యి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఆ పిక్స్ అక్కడవి. రూమ్ తీసుకున్న ప్రతి చోటికి కూడా మనకి ఫ్రీ బస్ సర్వీస్ అన్నది వస్తుందండి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. లేదు మీకు రూమ్స్ అవైలబుల్ లేకపోయినా కూడా బయట వాష్రూమ్స్ ఉంటాయి. ప్రతి దగ్గర మనం ఉండడానికి వీలుగా ఉన్నట్టు ఉంటాయండి. అక్కడ ఫుడ్ కూడా అరేంజ్మెంట్ చేస్తారు. ఫుడ్ టైమింగ్స్ కూడా చెక్ చేసుకుని వెళ్ళండి. అక్కడ వాళ్ళని అడిగితే చెప్తారు. ఫుడ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10 వరకు పెడతారండి. తర్వాత నైట్ వచ్చేసరికి ఈవినింగ్ 7:30 నుంచి 9 వరకు పెడతారు. ఈ అన్నదాన సత్రం దగ్గర అయితే మనకు 9:30 వరకు పెడతారండి. మేమైతే దర్శనం అది చేసేసుకున్నాము. ఇక్కడ మనకి తిరుపతిలో ఎలా కంపార్ట్మెంట్లు పెట్టారో అలాగే ఇక్కడ కూడా కొన్ని కంపార్ట్మెంట్స్ కింద పెట్టారు. సో ఆ కంపార్ట్మెంట్స్లో కూర్చోబెట్టి ఒక్కొక్క కంపార్ట్మెంట్లో రూమ్లోంచి భక్తులను అయితే పంపించడం జరిగిందండి. సో నేను అక్కడ కంపార్ట్మెంట్లో కూర్చునేటప్పుడు మీకు కూడా సాయిబాబా జీవిత చరిత్ర కానీ ఏదైనా సచ్చరిత్ర బుక్ కానీ ఏదైనా ఉంటే పట్టుకెళ్ళడం మంచిది. ఎందుకంటే టైం అనేది తెలియకుండా అయిపోతుందండి. మనం ఆ బుక్ చదువుకుంటూ ఉంటే పక్కనలతో మాట్లాడే కంటే కూడా అలా బుక్ చదువుకోవడం బెస్ట్ కదా. సో అందుకు భోజనం అయితే చాలా బాగుందండి. ఇక్కడ మేము సాయిబాబా దగ్గర అన్నదానం దగ్గరికి వచ్చాము. అన్నప్రసాద వితరణ జరిగే దగ్గర అక్కడైతే భోజనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మేము దర్శనం అది చేసుకుని వచ్చేసరికి 3 అయిపోయిందండి. మేము భోజనం చేసేసిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయామండి. అక్కడ పిల్లలు 2 hours అక్కడ పార్క్ ఉంది. సో ఆ పార్క్లో అయితే 2 hours ఆడుకున్నారు. మేము రెస్ట్ తీసుకున్నాము. కొంచెం సేపు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బయటకు అయితే వచ్చేసామండి. అక్కడ షిరిడి హెరిటేజ్ విలేజ్ అని ఉంది. సో అక్కడ మీరు ఏం చూడొచ్చు అంటే ఓల్డ్ విలేజ్ అన్నది షిరిడి అన్నది ఎలా ఉండేది అప్పుడు బాబా తిరిగే టైంలో అన్నది చూడొచ్చు అనమాట. అక్కడ కొన్ని గేమ్స్ అవన్నీ ఉన్నాయండి. పర్ పర్సన్ వచ్చేసరికి 150 రూపీస్ పడుతుంది. పిల్లలకైనా ఒకటే రేట్ అండి, పెద్దలకైనా ఒకటే రేటు. సో మేము అక్కడ జట్కా బాగుందనమాట. అక్కడికి వెళ్ళడానికి 1.5 kilometer అండి మనం ఆ విలేజ్కి వెళ్ళడం కోసం. సో జట్కా మీద వెళ్దామని అయితే మేము జట్కా అయితే ఎక్కేసామండి. సాయి హెరిటేజ్ విలేజ్కి అయితే వచ్చేసామండి. దీని టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు ఉంటుందండి. ఇక్కడ మేము అయితే లోపలికి వెళ్ళలేకపోయాము. ఎందుకంటే కొంతమందిని అడిగాము అసలు ఎలా ఉంది షో ఏంటి లోపలది ఎలా ఉందంటే ఇప్పుడు చీకటి పడిపోయిన వల్ల అంత అట్రాక్టివ్గా లేదండి. మార్నింగ్ వెళ్తే బాగుంటుంది అన్నారు. అక్కడ కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి. మ్యాజిక్ షో అలాగే పప్పెట్ షో. ఈ షిరిడి మొత్తం సాయి హెరిటేజ్ అనేది ఎలా ఉందో చూడడానికి 150 అండి. రిమైనింగ్ మళ్ళీ మనం ఏమైనా చూడాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలన్నమాట. అక్కడ ఒక ట్రైన్ ఉందండి, అది పైనుంచి వెళ్ళే ట్రైన్ చాలా బాగుంది. ఆ ట్రైన్ అయితే మాత్రం కంపల్సరీ ఆ రైడ్ అయితే చూడాలి. మేము హార్స్ రైడ్, క్యామిల్ రైడ్ అవి పిల్లల చేత చేయించేసి మళ్ళీ మేము ద్వారకామాయ దగ్గరకు వచ్చామన్నమాట. అప్పుడే అక్కడ పల్లకి సేవ జరుగుతుందండి. సో ఆ పల్లకి సేవ అయితే మేము చూసాము. మాకు
చాలా బాగా అనిపించింది పల్లకి సేవ అన్నది. ఆ తర్వాత ముఖ దర్శనం చేసుకుని మళ్ళా మేము రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్లీ 9:30 వరకు అన్నప్రసాద విధానం ఉంది, కానీ పిల్లలు బయట తిందాము అన్నారు కాబట్టి మేము బయట అయితే మా ఫుడ్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం 9:30 లోపు అయితే మీరు సాయిబాబాది అన్నప్రసాద వితరణ దగ్గర తినవచ్చు. మన రూమ్స్ దగ్గర అయితే 9 వరకునే ఉంటుందండి. మనం ఎక్కడైతే రూమ్స్ తీసుకున్నామో అక్కడ కూడా మనం 9 లోపు అయితే తీసుకోవచ్చు ప్రసాదం అన్నది. ద్వారకామాయి నుంచి మనకి మందిరం వ్యూ అన్నది చాలా బాగా కనిపిస్తుందండి. అక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అది కూడా నైట్ టైం అయితే మనకి బాగా కనిపిస్తుంది అనమాట. అలాగే ఈ పల్లకి సేవ చేసేటప్పుడు మేము ముందైతే వెళ్ళి చూసొస్తామండి. తర్వాత మా హస్బెండ్ పల్లకి పట్టుకునే అవకాశం వచ్చిందనమాట. సో అది చాలా హ్యాపీ అనిపించింది ఆ పల్లకి సేవ చేయడం అన్నది మాకు. షిరిడియే కాదు, ప్రతి సిటీ కూడా నైట్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. మనం మార్నింగ్ చూసేదానికి నైట్ చూసేదానికి. ఇది మీరు చూసేది సాయి పల్లకి గార్డెన్ అండి. ఇక్కడ ఈ విగ్రహం అనేది చాలా హైలైట్ అని చెప్పవచ్చు. ఇలా సాయిబాబా నీళ్లు పోస్తున్నట్టు పెట్టింది, అది నాకు బాగా నచ్చింది అనమాట. దీని చుట్టూ కూడా సాయిబాబా వివిధ జీవిత చరిత్రలో మనం కొన్ని స్టోరీస్ విన్నాము కదా, అవి కూడా చెక్కారనమాట. మనము ఎప్పుడైనా షిరిడి సమాధి లోపలికి వెళ్తాము కదండి, సమాధి మందిరంలో దర్శనం చేసుకోవడానికి. అదే మెయిన్ అనమాట. లెండిబాగ్ ముందుగా అంటే సాయిబాబా మొక్కలనది పెంచింది, అది అక్కడే సమాధి మందిరం వచ్చిందనమాట. ఇప్పుడున్న లెండిబాగ్ అన్నది అసలు లెండిబాగ్ కాదండి, కానీ అక్కడ మాత్రం అసలైన బావిని చూడొచ్చు. అప్పుడు ఉన్నట్టు బావిని చూడొచ్చు. మనం నందిదీప్ చూస్తాము, అలాగే గురుస్థాన్ చూస్తాము. దాంతోపాటు మనం బావిని కూడా చూడొచ్చు. అలాగే పారాయణం చేసే మందిరాన్ని కూడా చూడొచ్చు. మీరు ఇవన్నీ కూడా అక్కడే చూడొచ్చు. ఇవన్నీ ద్వారకామాయి కానీ చావడి కానీ ఇవన్నీ అక్కడ చూసి దాని పరిసరాల్లో ఉన్న రోడ్ అండి నేను చూపించేది. ఇది చుట్టూ కూడా మేము ముఖ దర్శనానికి వెళ్ళాము. సో ముఖ దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం మొబైల్ అన్నది దగ్గర ఉండకూడదు, అందుకే ముందు వీళ్ళు బయట ఉన్నారనమాట. నేను దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఈయన మొబైల్ అది పట్టుకుని నేను బయట ఉంటే మళ్ళీ వీళ్ళు దర్శనానికి వెళ్ళారు. అలా చేసాము. మేము వేరే దిక్కున మొబైల్ పెట్టి మళ్ళీ తీసుకుని అలా కాకుండా మా మొబైల్ మా దగ్గరే పెట్టుకున్నాం. కొంతమందిని ఒక్కొక్కసారి చెక్ చేస్తున్నారు, ఒక్కొక్కసారి చెక్ చేయట్లేదు. బ్యాగ్ తీసుకుంటే బ్యాగ్ లోపల పెట్టేస్తే మాత్రం ఈజీగా ముఖ దర్శనానికి వెళ్ళొచ్చు. అప్పుడైతే బయట నుంచి కిటికీలోంచే ముఖ దర్శనం అయ్యేదండి. ఇప్పుడు అలా కాకుండా ముఖ దర్శనానికి కూడా సెపరేట్ వే పెట్టారు. మనం ఆ రూట్లోనే వెళ్ళి ముఖ దర్శనం చేసుకోవచ్చు అనమాట. మేము బయట అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. అక్కడి నుంచి ఖండోబా మందిరానికి వెళ్ళామండి. సో ఖండోబా మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫొటోస్ కానీ ఏవైనా అలౌడ్ ఉందండి, కానీ ఏంటంటే నేను అవన్నీ చూడడంలో ఫొటోస్ తీయడం అనేది మర్చిపోయాను అనమాట. ఖండోబా మందిరం అంటే మహర్షిపతి మనం సాయి అని ఫస్ట్ టైం పిలుస్తారు కదండి, ఆయనదనమాట. అక్కడ మహర్షిపతిది వాళ్ళ 4 జనరేషన్ ఫొటోస్ కానీ సాయిబాబాతో ఇంతమంది ఉన్నారు అని మన జీవిత చరిత్రలో చదివిన ప్రతి ఒక్కరి ఫొటోస్ చూడొచ్చు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుందండి టెంపుల్ అన్నది. ఇక్కడ ఇంకా మర్నాడు మార్నింగ్ మేము రెడీ అయిపోయామండి 4 ప్లేసెస్ చూడడానికని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పికప్ డ్రాప్ కలిపి మనం 300 అండి ముందుగా బుక్ చేసుకుంటే. అలా కాకుండా మనం అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే మాత్రం 350 అనమాట. దారిలో టిఫిన్కి అయితే ఆపారు. 350కి మనకి ఎల్లోరా కేవ్స్, శ్రీ భద్రమారుతి టెంపుల్, శ్రీ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగము, మినీ తాజ్మహల్ ఈ 4 చూపిస్తారండి. మేము అక్కడ పికప్ అన్నది మాకు వరకునే, డ్రాప్ వరకునే అండి, మళ్ళీ వెనక్కి లేదు. వీళ్ళు ఏంటంటే కొంతమంది అయితే పికప్ డ్రాప్ 2 కలిపి మాట్లాడుకుంటారండి. మేమందరం ఒక బస్సులో ఎక్కాము. వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళండి. మా పాప వాళ్ళందరూ కూడా డాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళందరూ కూడా పూణేలో వర్క్ చేస్తారటండి. అమ్మాయిలందరూ కూడా ఒకే
కంపెనీలో. వాళ్ళు కూడా ఇవన్నీ చూడడం కోసం అనేసి బస్ అయితే మాట్లాడుకున్నారు. సో అందరం కలిపి ఇది షేరింగ్ అండి. అలా కాకుండా మీకు ఒక్కరికి ఒక కార్ కానీ బుక్ చేసుకుంటే అక్కడికి నుంచి 3000 తీసుకుంటారండి మనము మొత్తం అన్ని చూపించడానికి. సో అలా కాకుండా షేరింగ్ అయితే మనకి బాగుంటుంది. పికప్ డ్రాప్కి 350 అంటే పర్వాలేదండి. మేము ఇప్పుడు ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చేసాము. ఇది ఎల్లోరా కేవ్స్ దగ్గర ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి 40 రూపీస్ తీసుకుంటారండి. ఇక్కడ మనం శ్రీ కైలాస్ టెంపుల్ అన్నది చూస్తామన్నమాట. చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి 2 టోకెన్స్ కింద ఉంటాయండి. పిల్లలకైతే టికెట్ ఉండదు. సో ఇక్కడ మేము టోకెన్ ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట. మనం టోకెన్ ఇచ్చినప్పుడు అది గేట్ అన్నది ఓపెన్ అవుతుంది. రిటర్న్ కూడా టోకెన్స్ అన్నది జాగ్రత్తగా తీసుకుని రావాలండి. ఇప్పుడైతే మనము ఇక్కడ కేవ్స్ చూడడానికి వెళ్తున్నాము. కొన్ని కేవ్స్ అయితే మనకి సైడ్ కూడా ఉంటాయండి. మొత్తం అలా 40 కేవ్స్ ఉంటాయన్నమాట. అన్ని కేవ్స్ని చూడొచ్చు. మీరు సైడ్ని బోర్డు కూడా ఉంటుంది, వాటి నేమ్స్ కానీ అవి ఎలా ఉంటాయి ఏంటన్నది అవి కూడా ఒకసారి చూస్తూ వెళ్ళండి. ఏదైనా తెలుసుకుని వెళితే మాత్రము చాలా బాగుంటుంది. ముందే తెలుసుకుని వెళ్ళండి. అలాగే పీడిఎఫ్లు బుక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ చదవండి. ఒకే స్టోన్ మీద ఒక పెద్ద పర్వతాన్ని ఇంత పెద్ద టెంపుల్ కింద చెక్కడము, ప్రతి ఒక్క దాని మీద మైన్యూర్గా కూడా చిన్నవి చెక్కారండి. మనము ఆదిశక్తి అవతారాన్ని చూడొచ్చు, విష్ణుమూర్తి అవతారాలను చూడొచ్చు, అలాగే సూర్యుడిని చూడొచ్చు, బాల గణేష్ని చూడొచ్చు, ఇంకా ప్రతి ఒక్కటి చూడొచ్చు అనమాట. మీరు ఎక్కడ మిస్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మొత్తం అన్ని మ్యాక్సిమం చూపించడానికైతే నేను ట్రై చేశానండి. ఇది చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించిందండి. మనమే ఈ జనరేషన్లో ఇలా చూస్తున్నాం కదా, ఇప్పుడే ఏవో కొన్ని ముక్కలు పోయి అలా ఉంది. తర్వాత జనరేషన్కి వచ్చేసరికి ఇది ఎలా ఉంటుంది, దీనికి ఒక మెయింటెనెన్స్ కానీ ఏమీ లేదు. ప్రాపర్ ఏదో వెళ్ళాము చూసాము వచ్చాము అన్నట్టు ఉందన్నమాట. దీన్ని ఏదైనా గవర్నమెంట్ ఆథరైజర్ తీసుకుని దీన్ని ఇంకా డెవలప్ చేయాలి. ఎందుకంటే తర్వాత జనరేషన్ వాళ్ళు ఇలాంటివి తెలుసుకోవాలి. ఎటువంటి టెక్నాలజీగా డెవలప్మెంట్ లేనప్పుడే ఒక పెద్ద పర్వతాన్ని ఇంత బాగా చెక్కారు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రజెంట్ మన జనరేషన్లో అన్నీ కూడా టెక్నికల్గా కూడా డెవలప్ అయ్యాము, కానీ ఎటువంటివి లేనప్పుడు కూడా వీళ్ళు ఇంత బాగా చేశారు. సో అలాంటి కళని పాడవకుండా చూసుకునే బాధ్యత అయితే మన అందరి మీద ఉందన్నమాట. సో అదొక్కటే అనిపించింది నాకు, మీకు కూడా అనిపించి ఉండొచ్చు. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గైడర్స్ ఉన్నారు చెప్పడానికి. అలా కంటే కూడా ప్రతి దిక్కున కూడా ఏదైనా QR కోడ్ కానీ ఏదైనా పెడితే దాన్ని కాపీ చేసుకుని దీని హిస్టరీ ఇది, దీని గురించి మనం తెలుసుకోవచ్చు అని అలాంటివి పెడితే బాగుంటుంది అనిపించింది. ఇది నా ఫీలింగ్ అండి. నిజంగా ఇక్కడ ఈ లోపల ఎంత చల్లగా ఉందంటే బయట ఎంత ఎండగా ఉందో అంత కూల్గా ఉందండి లోపల. మీరు స్టోన్ మీద ఎన్ని గీతలైనా పెట్టండి, అసలు ఒక్క గీత కూడా కనిపించదు అనమాట. అంత రాతితో చేసిందే అంతా కూడా. ఎక్కడ కూడా పౌడర్లో కూడా రాలేదు మేము లోపల చూసినప్పుడు. చాలా బాగుంది. ఇక్కడ తేనె పొట్టి పట్టిందండి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎవరైనా సరే. అటువైపుకి ఎవరిని అలౌ చేయకుండా వాళ్ళైతే మెస్ అది పెట్టేశారండి. లోపల శివలింగం చూసారు కదండి, అభిషేకం చేసిన నీళ్లు బయటికి రావడానికి ఇది సోమసూత్రం అన్నమాట.
మా పిల్లలకి ఆ రోజు ఏమైందో తెలియదండి, ప్రతి ఒక్క దాంట్లోకి అది చీకటిగా ఉంది అని నాకే కొంచెం భయం వేసేది వెళ్ళడానికి. వీళ్ళు మాత్రం ప్రతి దాంట్లోని ప్రతీది ఎక్కేవారు, ప్రతీది చూసేవారు అనమాట. వాళ్ళు ప్రతి చిన్నదాన్ని కూడా అబ్జర్వ్ చేసి ఇది బాల గణేష్, ఇది శివుడు, వీళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు తిరగడం అనేది మాకు బాగా నచ్చిందండి. అంత ఎండగా ఉన్నా కూడా మేము కూడా ఎంజాయ్ చేసాము, మాతో పాటు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ మీరు ముందు ఒక శివలింగాన్ని చూస్తారు, ఆ శివలింగానికి కొంచెం దూరంలో మనము నందీశ్వరిని చూడొచ్చు అనమాట. అలాగే బయటకు వస్తే ఆ శివలింగం మీద అభిషేకం చేసుకునే సోమసూత్రం అంటాం కదా, ఆ నీళ్ళు బయటకు వచ్చే మార్గాన్ని కూడా చూడొచ్చు. చాలా బాగుందండి టెంపుల్ అయితే. కొంచెం గవర్నమెంట్ అయితే దీన్ని తీసుకుని జాగ్రత్తగా మెయింటైన్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎల్లోరా కేవ్స్ బయట నుంచి అండి వ్యూ అన్నది. అలాగే పైకి ఎక్కి కూడా చూడొచ్చు, అంటే పైనుంచి వ్యూ ఎలా ఉందో చూడడానికి అంతే అండి. అక్కడ ఏ కేవ్స్ కూడా లేవు. అలాగే మనం సైడ్కి వెళ్తే ఇంకొక 2 చిన్నవి ఉంటాయి కేవ్స్ అన్నవి. మేము బయటకు వచ్చిన తర్వాత కొంచెం వాటర్ మిలన్ అది తీసుకున్నాము. తర్వాత మేము ఇక్కడి నుంచి శ్రీ భద్రమారుతి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఆ భద్రమారుతి టెంపుల్ అన్నది ఎలా ఉంటుందంటే ఆంజనేయ స్వామి పడుకుని ఉన్నట్టు ఉంటుందండి. ఇది బయటకు వచ్చేసిన తర్వాత మనం శనీశ్వరుని దర్శనం కూడా చేసుకోవచ్చండి. ఇది భద్రమారుతి బయటకు వచ్చినప్పుడు ఎగ్జిట్ పాయింట్ అండి. నేను లోపలైతే ఫొటోస్ అలౌడ్ లేదు కాబట్టి లోపల ఫొటోస్ ఏం తీయలేదు. ఇక్కడ భద్రమారుతి అనేవారు చాలా మహిమగల ఆంజనేయ స్వామి అండి. మనకి ఆంజనేయ స్వామి పడుకుని ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. అక్కడ ఎవరైనా సరే ఏదైనా అనుకుని మనము అక్కడ పాదాలు ఉంటాయండి, ఆంజనేయ స్వామి పాదాలని నమస్కరించి ఏ కోరికైనా అనుకుంటే తప్పకుండా తీరుతుందటండి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము లంచ్కి వెళ్ళామండి. బస్సు వాళ్ళే వేరే మంచి హోటల్కే తీసుకెళ్లారు. అక్కడైతే ఫుడ్ తీసుకున్నాము. ఫుడ్ తీసుకునే లోపు పిల్లలు నేమ్స్ ఒక ఆయన రాస్తున్నారండి. గాజు బాటిల్లో రైస్ మీద రాస్తారు కదా, బియ్యం మీద నేమ్ రాయడం. అది మా ఇద్దరు పిల్లలకి కావాలి అని చెప్పారని ఆయన చేత అయితే రాయిపించామండి. అదే చూస్తున్నారు ఇక్కడ వాళ్ళు. నెక్స్ట్ భోజనం అయిపోయిన తర్వాత మేము శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం చూడడానికి అయితే వచ్చామండి. ఇక్కడ మహాశివరాత్రి 2 రోజులు ఉందన్నమాట మేము వెళ్ళేటప్పటికి. అందుకు అన్ని కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నారండి. క్లీనింగ్ కూడా జరుగుతూ ఉంది గుళ్ళో అయితే. ఇది ఔరంగాబాద్ అండి ఈ జ్యోతిర్లింగం అనేది. కానీ ఇక్కడ ఔరంగాబాద్ అని అనకూడదట అండి, శ్రీ సంభాజీ నగర్ అని చెప్పాలన్నమాట. సంభాజీరాజు పేరు మీద ఛత్రపతి శివాజీ కొడుకు తన పేరు మీద ఈ ఊరికి అలా పెట్టారంట. సో ఆ పేరే చెప్పాలని మాకు కొన్ని చోట్ల ట్యాక్సీ డ్రైవర్ అది చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఇలా క్యూ లైన్లో వెళ్తూ ఉన్నాము మేము దర్శనానికి అయితే. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే ఈయనకి తెలిసిన వాళ్ళు గుడి లోపల ముందు ఒకసారి ఈయన వచ్చినప్పుడు పరిచయం అయ్యారట. అందుకు గుడి లోపల గర్భగుడి లోపల చాలాసేపు ఉండడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే మన సైడ్లో కాదు, నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పానండి, మనము ఇటువంటి టెంపుల్లో మనం స్వయంగా అభిషేకం అనేది చేయడానికి ఉంటుంది. సో అలా చేయడం కూడా అవకాశం వచ్చిందనమాట మాకు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ లోపలికి గుడి లోపలికి వెళ్ళాలంటే మగవాళ్ళు పైన షర్ట్ కానీ బనేలు కానీ ఉండకూడదండి. షర్టు బనేలు ఏదైనా ఉంటే తీసేసి వెళ్ళాలన్నమాట. దానికోసం మా అబ్బాయి అయితే గోల పెట్టాడండి షర్టుకు ఇప్పడానికి. నేను ఇప్పను అని చెప్పి. కానీ ఈ గుడి లోపల మగవాళ్ళు మాత్రము పైన షర్ట్ లేకుండానే వెళ్ళాలి.
అప్పుడే దర్శనం అన్నది చేసుకోవడానికి ఉంటుందన్నమాట. మొత్తానికి దర్శనం అది బాగా అయిందండి. బయటకు వచ్చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇది మీరు చూస్తున్నది గుడి నుంచి బయటికి రావడానికండి, చిన్న ద్వారంలా ఉంది. అందులోంచి ఈజీగా వెళ్ళిపోవచ్చండి బయట వరకునే. బయటికి వెళ్ళిన వెంటనే ఒక గుడి ఉన్నది, అక్కడ ఒక శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఆ శివలింగం దగ్గర దర్శనం చేసేసుకున్న తర్వాత మనము బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. మేము అలా అన్ని చోట్ల దర్శనాలు చేసేసుకుని బయటకైతే వచ్చేసామండి. ఇక్కడ మినీ తాజ్మహల్ చూడడానికి వచ్చామండి. ఇదే లాస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడే మాకు డ్రాపింగ్ అండి, మాకు ఆల్రెడీ చెప్పారనమాట. కానీ అక్కడ కొంతమంది పూణే నుంచి వచ్చారు అమ్మాయిలు అన్నాను చూడండి, వాళ్ళకంట పికప్ డ్రాప్తో పాటు బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పారట. ఆ టైంలో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ అయితే లేదండి మేము ఇక్కడే డ్రాప్ చేసేస్తాము, ఇంకా మేము బస్ స్టాండ్కి అంటే తీసుకెళ్ళాము, మాకు అవ్వదు అని చెప్పారు. సో వాళ్ళతో కొద్దిసేపు డిస్కషన్ చేసాము. కానీ అక్కడ వాళ్ళ మాటే తప్ప మన మాట వినిపించుకోరండి. సో కొంచెం మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడే కూర్చుంటా అన్నారు కాబట్టి మేము బ్యాగ్స్ అక్కడే ఉంచేసి మేము తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్ళామండి. లేదు అంటే మాత్రం అక్కడ క్లాక్ రూమ్స్ ఉన్నాయండి, మన లగేజ్ పెట్టుకోవడానికి, మనం అందులో కూడా పెట్టుకోవచ్చు. తాజ్మహల్ చూడడానికి లోపలికి వెళ్ళడానికి మనిషికి 25 రూపీస్ అలా తీసుకుంటున్నారండి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయ్యిందనమాట, కొంచెం లైట్ అయితే తక్కువగా ఉంది. సో ఇదంతా కూడా సిమెంట్తో చేసి దానికి వైట్ పెయింట్ వేసారండి. మోడల్ అయితే తాజ్మహల్ మోడలు, కానీ మార్బుల్ అలా ఏం కాదండి, నార్మల్గా సిమెంట్తో చేసింది అనమాట. చూడ్డానికి అది బాగుంది. ఇది మెయిన్ ఏంటంటే ఔరంగజేబు తన వైఫ్ కోసం అని ఇలా కట్టించాడటండి. అంటే మనకి ఢిల్లీలో తాజ్మహల్ షాజహాన్ తన వైఫ్ కోసం కట్టినట్టు ఇక్కడ ఔరంగజేబు కట్టినదంట. ఏదో ఒకసారి అలా చూసేసి మేమైతే వచ్చేసామండి. అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు చూడాలని. సో అందుకని మేము అలా ఒక్కసారిగా రౌండ్ వేసుకుని వచ్చేసామన్నమాట. ఏదేమైనా అప్పటి వరకునైతే మనము మెచ్చుకోవాలండి. వాళ్ళు ప్రతి స్టోన్ మీద కానీ ప్రతి దాని మీద ఎంత బాగా చెక్కారు అన్నది ఒకటి అబ్జర్వ్ చేయండి, అది మాత్రం చాలా మెచ్చుకోవాల్సిందే. మనం సేమ్ తాజ్మహల్ దగ్గరే ఇదే లతల్ల చెక్కడిని ఇదే విధంగా ఉంటుందండి. చూడ్డానికి ఇది చిన్నగా ఉంది కానీ డిజైన్ మోడల్ మొత్తం అంతా సేమ్ అలానే ఉంటుంది. మేము ముందుసారి షిరిడి వచ్చినప్పుడు శనిసింగాపూరు, త్రయంబకేశ్వరము దర్శనం చేసుకున్నామండి. ఈసారి షిరిడికి ఇంకొక జ్యోతిర్లింగం ఏదైనా చూడొచ్చు అని ఈ ప్లానింగ్ అయితే చేసుకున్నాం అనమాట. మనము ఇక్కడ షిరిడి వచ్చిన వెంటనే మన శనిసింగాపూర్ చూడొచ్చు, త్రయంబకేశ్వరం చూడొచ్చు, అలాగే ఇక్కడ ఔరంగాబాద్ కూడా రావచ్చు అనమాట. ఇలా 2 రోజులు మనం అక్కడ ఏమేమి చూడొచ్చు, దగ్గరలో ఉన్నవి ఎలా చూడొచ్చు ఏంటి అన్నది వీడియోలో అయితే నేను మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేశానండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము మొత్తానికి తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారన్నాను కదండి, వాళ్ళు రాజమండ్రి వెళ్ళాలన్నమాట. అందరం కలిసి అక్కడే ఆటో బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకుని స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి. ఔరంగాబాద్ స్టేషన్ అంటే సంభాజీనగర్ స్టేషన్కి వెళ్ళిపోయాము. అక్కడ 9:30 వరకు వెయిట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ముంబై రీచ్ అయిపోయాము.